సక్సెస్ అనుకుంటున్నారు. ధనాన్ని సంపాదించే పనిలోనే ఉంటున్నారు. దేవుడిచ్చిన ధనాన్ని ఎలా ఎలా అనుభవించాలి, ఎలా వినియోగించాలి, దేవుడిచ్చిన జీవితం, ఆ జీవితాన్ని మనం ఎలా వెళ్ళబుచ్చాలి, ఆ జ్ఞానం లేకుండా మనిషి కొనసాగించబడుతున్నాడు. అందుకొరకే దినదినము కలవరాలు, పోరాటాలు. దేని కొరకు పోరాటాలు? ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల తర్వాత ఒకసారి నీ లైఫ్ని వెనుదిరిగి చూసుకుంటే, నీ జీవితంలో నీవు సంతోషంగా బ్రతికిన కాలం, నీవు ఆనందంగా బ్రతికిన సమయం ఎంత అని ఆలోచిస్తే కొన్నిసార్లు శూన్యంలాగే అనిపిస్తుందేమో. కనుక ప్రియమైన వల్లరా, దేవుడు మన కార్యాలన్నీ సఫలం చేసి ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా, ఒక సక్సెస్ఫుల్గా సాగిపోతున్న ఒక కుటుంబంగా నీ జీవితాన్ని ప్రభు నిలపాలంటే, మార్చాలంటే మనం ఏం చేయాలంటే బైబిల్ చెప్తుంది, బలహీనపడొద్దు, బలహీనతకు చోటు ఇవ్వద్దు, ధైర్యం వహించాలి. విశ్వసించం దైవజనాంగమా. కొన్ని సమస్యలు పదే